అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తీవ్ర నీటి ఎద్దడి ముప్పును ఎదుర్కోబోతుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే తిరుమలలో ఉండేటువంటి స్థానికులకు కావచ్చు, ప్రైవేటు యాజమాన్యం, అదేవిధంగా ఇతర అతిథి గృహాల సిబ్బంది యాజమాన్యాలకి, అతిథి గృహాల నిర్మాణం చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్లకి ఒక నోటీసును జారీ చేసింది. తిరుమలలో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ముప్పు ఉన్న కారణంగా ఉన్నటువంటి వాటర్ సోర్సు కేవలం 130 రోజులకు మాత్రమే ఉపయోగించడానికి వీలవుతుంది. వాటిని మొత్తం శ్రీవారి భక్తులకే వినియోగించుకోవాలి. తిరుమలలో ఉండేటువంటి స్థానికులు కావచ్చు, అతిథి గృహానికి సంబంధించినటువంటి ప్రైవేటు యాజమాన్యం కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వాళ్ళకి అవసరమైనటువంటి నీటిని తిరుపతి నుండి ట్యాంకర్ల ద్వారా తరలించుకోవడానికి విజిలెన్స్ ద్వారా అనుమతి తీసుకొని ఆ దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా సూచిస్తూ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. సాధారణంగా తిరుమలకి వచ్చేటువంటి శ్రీవారి భక్తులార్థం తిరుమలలో రోజు 43 లక్షల గ్యాలన్ల నీటిని అవసరమవుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే తిరుమలలో ఉన్నటువంటి 5 డ్యామ్లు, గోబర్గం డ్యామ్, పాప వినాశనం డ్యామ్, ఆకాశగంగా డ్యామ్, కుమారధార, పసుపుధార డ్యామ్ల నుండి కూడా ఈ నీటిని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ 43 లక్షల గ్యాలన్ల నీటి కోసం ఈ 5 డ్యామ్ల నుంచి 18 లక్షల గ్యాలన్ల నీటిని ఉపయోగిస్తూ రిమైనింగ్ వాటర్ కోసం తిరుపతిలో ఉండేటువంటి కళ్యాణ్ డ్యామ్ నుంచి కూడా సరఫరా చేస్తూ ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే ప్రస్తుతం గడిచినటువంటి ఏడాది కాలంలో ఎక్కడా కూడా ఋతుపవనాలు కారణంగా సాధారణంగా కురసాల్సినటువంటి వర్షపాతం ఏమాత్రం తిరుమలలో నమోదు కాలేదని, రానున్నటువంటి రోజుల్లో ఇదే రీతిలో కొనసాగితే వర్షపాతం నమోదు కానటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి 5 డ్యామ్ల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అవి వర్షపాతం నమోదు కాని ఎడల పూర్తిగా ఎండిపోతాయి. కాబట్టి రానున్న 130 రోజుల అనంతరం శ్రీవారి భక్తులకి తీవ్రమైనటువంటి నీటి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి అంతకుముందు 4 రోజులకు ఒక రోజు వదులుతున్నారు, ఇప్పుడు 6 రోజులు అని చెప్తా అన్నారు. వాటరు ఇంటికి వచ్చి 20 నిమిషాలు అయిపోయాక టైం అయిపోయింది నీళ్ళు లేవని సాఫ్ చేస్తున్నారు. ఎట్లా చేయాలో ఏం అర్థం. నిన్నటి నుంచి అదే మాతో ఉంది. మేము 8 మంది ఉంటాం. మాకు సాల్ లేదనే కదా చెప్తా అన్నామా, సాల్ లేదనే చెప్పినాం. నేను మహిళలంతా కలిసి దేవస్థానం అధికారులతో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మాట్లాడలేదు. ఏమో నిన్న మాట్లాడినారంటే కింద నుంచి తెప్పించుకోండి వినకడి, మాకైతే తెలియదు. మేము నిన్న లేదు ఇంటికాడ, ట్రాక్టర్లో తెప్పించుకోండి అని చెప్పినారంట, మనకు తెలియదు. అది ఇంక ఈరోజు ఇంకా నిన్న ఇప్పుడు వాటర్ అయినాడు కూడా మాకు మెసేజ్ వచ్చేసింది మేము అంతే వదిలేదు అన్నాడు. నేను అడిగిన వాటర్ ఆయన్ని నిన్న మేము లేదులే ఎట్లా అంటే మాకు మెసేజ్ వచ్చింది మేము అంతే వదిలేదు, ఏదన్నా ఉంటే మీరు మాట్లాడుకోండి అని చెప్పినాడు. నిన్నే కలిసే అదే మేము కలిసాలంటే ఇంక అందరూ మాట్లాడుకొని మేము వెళ్తే కూడా నిన్న ఎవరో చెప్పినారు, మనకైతే తెలియదు, కింద నుంచి తెప్పించుకోండి మీరు కావాలంటే అని చెప్పినారు అనేసి వినకడి, మనకు తెలియదు ఎంతవరకు అనేసి. అదే విషయం. నిన్న మాకు 50 ఏం లేదు సార్, మేము వచ్చి ఇక్కడ ఇప్పుడు నీళ్ళు వదిలేదు. 3 రోజుల కన్నా వదిలితే బాగున్నాం. చాలా ఘోరంగా వదులుతూ ఉన్నారు. ఇప్పుడు వదిలేదు కదా నీళ్ళు, మేమేం తాగల. 6 రోజులకు వదులుతామంటా ఉన్నారు. వాటిలో పురుగులు పడతాయి. మాకు నిండా ఇబ్బందిగా ఉండదు నీళ్ళు వదిలేదు. దయచేసి దేవస్థానం వాళ్ళు మాకు నీళ్ళు వదలాలి. ఆయన అరగంట వదులుతూ ఉన్నాడు, 7 ఇండ్లకి అరగంట వదులుతూ ఉన్నాడు. చాలటం లేదు నీళ్ళు కూడా. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మేము అదే ఆలోచిస్తూ ఉన్నాం, నీళ్ళు ఎట్లా వదులుతూ ఉన్నారు, మనం ఏం తాగల్లా ఎట్లా. తిరుమలలో ఉంటూ ఉన్నాము, నీళ్ళు వదలడం లేదు. మేము 4 ఉండాము, నీళ్ళు సాలడం లేదు. 5 రోజులకు ఒకసారి వదులుతూ ఉన్నారు. ఇప్పుడు 6 రోజులు అంటున్నారు, అరగంట వస్తాయి మళ్ళీ రావు అంటున్నారు. మాకు నీళ్ళు సాలడం లేదు. మేము తిరుమలలో నివాసిస్తున్నాము, 50 ఏళ్ళుగా మేము ఉన్నాము. చిన్న బిడ్డ ఉంటే ఇక్కడ ఉన్నాము. కానీ ఇక్కడ ముందు 2 రోజులు 3 రోజులకు వదులుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరంటే 6 రోజులు అంటూ ఉన్నారు. 6 రోజులకు వదిలితే ఆ నీళ్ళు స్టాక్ పెట్టుకుంటే పురుగులు పడితే బిడ్డలు పిల్లలు జల్లా ఉండేది. మాకు ఈ జబ్బులు వస్తాయి. జబ్బులు వచ్చిన తర్వాత ఇక్కడ మేము హాస్పిటల్ కూడా పెద్దగా లేవు. కానీ చాలా కష్టంగా ఉంది. మేము ఇక స్థానికులు కాబట్టి మీరు 6 రోజుల కంటే దయముంచి ఏదో 1 రోజు 2 రోజులు అయినా పర్వాలేదు. అది ఒక అరగంట గంట వదులుతూ ఉంటారు 5 ఇండ్లు 6 ఇండ్లకి. అవి కూడా మేము సర్దుకొనేసి పోతా ఉన్నాం. ఇప్పుడు 6 రోజులు అంటే చాలా కష్టం. ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పి కూడా ఆ దిశగా నోటీసులు సరఫరా చేసినటువంటి పరిస్థితి. ఇక అక్టోబర్ 5 నుండి
12వ తారీఖు వరకు జరగనున్నటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఇటు ప్రైవేట్ యాజమాన్యానికి కావచ్చు, తిరుమలలో ఉండేటువంటి స్థానికులు కావచ్చు, అదేవిధంగా తిరుమలకి వచ్చేటువంటి శ్రీవారి భక్తులకు కావచ్చు ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, నీటిని దయచేసి వృధా చేయకండి, కావలసిన మేరకే నీటిని ఉపయోగించుకోమని చెప్పి. సో మీరు కూడా తిరుమల బయలుదేరుతుంటే మాత్రం దయచేసి తిరుమలలో ఉండేటువంటి నీటి ఎద్దడి ముప్పుని దృష్టిలో పెట్టుకొని అవసరమైనటువంటి మేరకే నీటిని ఉపయోగించుకొని రానున్నటువంటి రోజుల్లో శ్రీవారి భక్తులకు అందరికీ కూడా, అదేవిధంగా తిరుమలలో ఉండేటువంటి స్థానికులకు కూడా నీటిని సరఫరా చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంకి సహకరించాలని ఆర్టీవీ తరపు నుంచి కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ మునిసాయితో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుమల. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.